అసూయ పార్ట్ 8 ఈరోజుతో ఇది ఎండ్ అవుతుంది. సో మనము ఎవరైనా మిస్ అయి ఉంటే 1 2 3 4 5 6 7 పార్ట్స్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్తో సహా దేవుడు చెప్పాడు. దానియేల్ ఎగ్జాంపుల్ చూపించాడు, డేవిడ్ ఎగ్జాంపుల్ చూపించాడు, అలాగే ఈ జోసెఫ్ ఎగ్జాంపుల్ చూపించాడు. ఎలా అసూయ పడ్డారు వాళ్ళ అసూయ వల్ల ఎంత నష్టపోయారు, కానీ దేవుడు వాళ్ళకు తోడే ఉండి ఎలా ఆశీర్వదించాడో చూసారా. అల్టిమేట్గా అసూయ పరుల జెలస్ ఉన్న వాళ్ళతో దేవుడు తోడుగా ఉండలేడని వాక్యం ద్వారా చెప్పాడు. సో మన లోపల కూడా ఎలాంటి జెలస్ లేకుండా చూసుకోవాలి, అసూయ లేకుండా చూసుకోవాలి. ఒకరు ఆశీర్వదించబడితే మనము ఆశీర్వదించబడితే ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, ఎదుటి వారు కూడా ఆశీర్వదించబడితే అంతే సంతోషంగా, అంతే ఆనందంగా ఉండాలి. అప్పుడే మన లోపల అసూయ లేనట్టు. ఒకవేళ బాధ కలిగిన లేదా ముఖం చిన్నపుచ్చుకొని ఉన్న ఎదుటి వాడిని ఆశీర్వాదం చూసి అక్కడ మన లోపల అసూయ ఉన్నదని అర్థము. దాన్ని ఎప్పుడు కూడా మనం ఎంటర్టైన్ చేయొద్దు, ప్రార్థించుకొని వాటిని తీసివేసేసుకోవాలి అని దేవుడు చాలా గొప్పగా వాక్యాల ద్వారా చూపించి మరి చెప్పాడు. సో చూద్దాము ఇంకా ఏం చెప్పబోతున్నాడో. సో ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. సో మనం ఇతరుల గురించి కూడా ప్రార్థించాలండి. అప్పుడే మన లోపల ఉన్న ఆ సెల్ఫిష్నెస్ పోతుంది, మన లోపల ఉన్న ఆ అసూయ పోతుంది ఎప్పుడైనా కూడా. సో మనం ఇతరుల గురించి ప్రార్థించడం, ఇతరులకు సహాయం చేయడం, అప్పుడే మన లోపల అసూయ అనే గుణం పోతుంది. అసూయ అనే గుణం ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే సెల్ఫిష్నెస్గా ఉన్నప్పుడు ఆ అసూయ అనేది పుడుతుంటా ఉంటుంది. సో మన సొంత కార్యములు కాకుండా ఇతర కార్యములు కూడా చూద్దాము. మన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ప్రార్థిస్తాము. సో ఒకరు ఆశీర్వదించబడట్లేదంటే ప్రార్థించాలి, అయ్యా వాళ్ళని ఆశీర్వదించు ప్రభు అని. వాళ్ళు ఆశీర్వదించాలంటే ప్రార్థించాలి, అయ్యా ఇంకా వాళ్ళని ఆశీర్వదించు. అలా నీ యొక్క అసూయను తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే 10 మంది గురించి ప్రార్థిస్తామో, 10 మంది గురించి బాగుండాలని కోరుకుంటామో, 10 మంది మంచి చేయాలని ఆశిస్తామో, అప్పుడే మన లోపల ఆ అసూయ అనే గుణము పోతుందండి. ఆ అసూయ అనే గుణాన్ని మనం ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు. సో అందుకే మనము కూడా 10 మందికి సాయం చేసే వాళ్ళలాగా మన సొంత కార్యాలు మాత్రమే చూడకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలన్న ఉద్దేశంతో మనము ముందుకు నడవాలి. సో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరుని కలిగి ఉండడి. ఈ మనస్సట యేసయ్యకు కలిగిన మనస్సట, ఆ మనస్సుని కలిగి ఉండాలి మనము కూడా. సో యేసయ్యలో అసూయ లేదు, యేసయ్యలో గర్వం లేదు, యేసయ్యలో అపవిత్రత లేదు, అపరిశుద్ధత లేదు. సో మన లోపల కూడా అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండకూడదు, అలాంటి బిహేవియర్ ఉండకూడదు. యేసయ్య ఏ మనస్సు కలిగి ఉన్నాడో మనము కూడా అదే మనస్సు కలిగి ఉండాలి. జీసస్ క్రైస్ట్ ఏ హార్ట్తో ఉన్నాడో మనము కూడా అదే హార్ట్తో ఉండాలి, అదే హృదయంతో, అదే మనస్సుతో కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, సో యేసు ప్రభువారు దేవుని స్వరూపమే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనిషి రూపంలో వచ్చాడు, దేవుడి స్వరూపము. సో మనం కూడా దేవుడి యొక్క స్వరూపాలమే అండి, మనం కూడా దేవుడి యొక్క స్వరూపమే. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. సో ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన గుణాన్ని ఇచ్చాడు, ఆయన స్వభావాన్ని ఇచ్చాడు. అందుకే పుట్టినప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు కారు. పెరుగుతుండగా ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న మర్యాదను చూసి అసూయతో నిండుకొని మనుషులు మారుతున్నారు, కానీ పుట్టినప్పుడు ఎవరు కూడా చెడ్డవారు కారు. సో మనందరం కూడా దేవుడి స్వరూపంలాగా మారాలి. సో అది కోరుకుంటున్నాడు దేవుడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు. దేవుడి స్వరూపంలో అసూయ ఉండదండి, దేవుడి స్వరూపంలో గర్వం ఉండదండి, అహంకారం ఉండదండి. సో అలాంటివి కూడా మన లోపల ఉండకుండా చూసుకోవాలి. టైం పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనం చెప్తున్నా కదా, మనం చేయాల్సింది మనం చేద్దాము. we need ఎంత యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్. సో మనం ఎంత వీలైతే అంతవరకు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము. సో ఆయన మహాకృపను బట్టే ఎండ్ ఆఫ్ ది డే మనం పరలోకానికి వెళ్ళేది. ఎందుకంటే మన నీతి ఆయన మురికి గుడ్డతో సమానం. సో మనం ఎంత మార్చుకున్నా కూడా దేవుడి దృష్టికి మురికి గుడ్డతో సమానం. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, సో ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. మనం ఎక్కడో ఒక దగ్గర ఎన్ని సంవత్సరాలు నడిచినా కూడా ఏదో ఒక దగ్గర తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తుంటాం. బట్ ఆ తప్పులు పొరపాట్లు తగ్గించుకుంటూ పోవాలి, చేయకుండా ఆపుకుంటూ వెళ్ళాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఆయన కృపను బట్టి మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము. కానీ మన లోపాలు, బలహీనతలు, మనకు తగ్గ హోంవర్క్ మనం చేయాలి. మనం చేయాలనుకున్న పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మార్చుకోవాలనుకున్నది మార్చుకోవాలి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో యేసు ప్రభు వారు దేవుడే,
మనిషి పోలికగా పుట్టాడు, మనలాగానే మనిషి స్వరూపంలో రక్త మాంసంలో పుట్టాడు. దాసుని స్వరూపంని ధరించుకున్నాడు. సో అంటే పనివాడు, అంటే డౌన్ టు ఎర్త్ నేచర్తో ఆయనే ఉన్నాడు. సో మనందరం కూడా ఈ యొక్క రక్త మాంసంలో ఉన్నాము. ఇప్పుడు యేసయ్య జయించగలిగాడు ఇవన్నీ కూడా, ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ కోపాన్ని, ఈ ద్వేషాన్ని, అసూయ లేకుండా ఇవన్నీ కూడా ఆయన ఉండగలిగాడు. మనం కూడా ఉండాలి. సో మనము కూడా, ఆయనే మనలాగానే మనిషిగా పుట్టాడు, ఆయనకు సాధ్యమైంది, మనకు కూడా సాధ్యమవుతుంది. బట్ వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఆయనలాగా 100% మనం ఉండలేము, కానీ బట్ మ్యాక్సిమం మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి సాధ్యపడాలి. 10 సార్ల కోపం వచ్చే దగ్గర ఒక్కసారి రావాలి. సో ఆ ఒక్కసారి కూడా ఒక రోజు వచ్చేసరికి ఆ ఒక్కసారి కూడా కోపం వెళ్ళిపోవాలి. అసూయ 10 మంది మీద అసూయ పడే దగ్గర 5 మంది దగ్గర, 5 నుంచి 6, 6 నుంచి 0, ఒక రోజు వచ్చేసరికి మన లోపల 0% అసూయ ఉండాలి. సో అట్లా మనల్ని మనము తగ్గించుకోవాలి, మనం మార్చుకోవాలి, మనల్ని కరెక్ట్ చేసుకోవాలి. మనందరిలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు ఎదుటివారు మారాలి, వాళ్ళ తప్పులను మనం వెతకాలని కాదు. ఎప్పుడైతే మన తప్పులను మనం వెతుకుంటామో, మన తప్పులను మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, అప్పుడే మనము బాగుపడతాము, అప్పుడే మనం ఆశీర్వదించబడతాము. మనం గొప్ప గొప్ప ఎగ్జాంపుల్ చూసాము. అసూయ పరులకు దేవుడు తోడుగా ఉండడని. సో ఆయనకి ఇష్టం లేని గుణము అసూయ, గర్వము, ఇష్టం లేని గుణము. లూసిఫర్లో ఉన్న గుణాలు ఇవన్నీ కూడా అసూయ, గర్వము, కోపము, ఆ కన్నింగ్ మెంటాలిటీ, నాశనం చేయాలన్నాడు. ఇవన్నీ కూడా లూసిఫర్లో ఉన్న గుణాలు. ఆ గుణాలన్నిటిని మనము అవలంబించుకోవద్దు, సైతాన్లో ఉన్న గుణాలు. సో కాబట్టి తానే రిక్తునిగా చేసుకోనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి, సో మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకోనేను. సో తగ్గించుకోవాలి, అసూయ ఉండద్దు, గర్వం ఉండద్దు. సో అవును, మన లోపల తగ్గించుకునే తత్వం ఉంటే మన వెనకాల కూడా గోతులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. యేసు ప్రభువారు ఆయన మనుషుని ఆకారంలో కనపడ్డాడు. మరణం పొందినంతగా, అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకోలేను. సో తగ్గించుకోవాలి, విధేయత చూపించాలి, సో హంబుల్గా ఉండాలి. సో మనందరం కూడా ఇలా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటాడు. దిస్ ఈజ్ ద జీసస్ వరల్డ్. ఇది దేవుడికి ఇష్టమైన ప్రపంచము. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లు. చూసారండి, ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్గా ఉన్నాడు, అసూయ లేదు, పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, అపవిత్రత లేదు. ఆయన లోపల ఎలాంటి దుష్టత్వం లేదు, ఎలాంటి చెడు లేదు, ఎలాంటి మచ్చ లేదు. అందుకే ఈ భూలోకంలో, ఈ పరలోకంలో అన్నిటికంటే ఉత్తమమైన నామము యేసు నామం మారింది. అందుకే భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగునట్లు. సో ప్రతి మోకాలు ఆయన ముందు వంగాల్సిందే, ఆయన నీతికి వంగాల్సిందే, ఆయన త్యాగానికి వంగాల్సిందే, ఆయన ప్రేమకు వంగాల్సిందే, ఆయన యొక్క గుణానికి, ఆయన యొక్క స్వభావానికి, ఆయన యొక్క లక్షణాలకు వంగాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ కూడా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఏ ఒక్కరు కూడా నీతిమంతులేడు, ఒక్కరు కూడా లేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఈ భూమి మీద పుట్టిన ఆదాం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు భూమి మీద నీతిమంతుడు ఒకరు ఉన్నారు అంటే అది జీసస్ క్రైస్ట్. పరిశుద్ధుడు ఒకరు ఉన్నారంటే అది జీసస్ క్రైస్ట్. ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ అబద్ధము చెప్పకుండా, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉన్నాడంటే అది జీసస్ క్రైస్ట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, ఇన్ ద ప్లానెట్. ఈ భూప్రపంచంలో ఆదాము పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక జీసస్ క్రైస్ట్ తప్పించి ఏ ఒక్కరు కూడా అబద్ధం ఆడని వాళ్ళు లేరు, ఏ ఒక్కరు కూడా అపవిత్రతమైన చేసిన వాళ్ళు లేరు, ఏ ఒక్కరు కూడా పవిత్రంగా ఉన్న వాళ్ళు లేరు. అందరు తప్పు చేసిన వాళ్ళే, పొరపాటు చేసిన వాళ్ళే. బట్ అలాంటి తప్పు చేయొద్దు, పొరపాట్లు చేయొద్దు. మనల్ని మనము తగ్గించుకోవాలి, మనం మార్చుకోవాలని ప్రయత్నించాలి. సో 2 తిమోతికి రాసిన 2వ అధ్యాయం 22వ వచనము, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. సో చూసారా అండి, పవిత్ర హృదయులై. యవనేచ్ఛలకు ఉండాల్సిన ఏంటిది? అపవిత్రత, అపరిశుద్ధత, కామము, క్రోధము, మదము, ఇవన్నీ కూడా తీసివేసేసి పవిత్ర హృదయులై. సో పవిత్ర హృదయము ఇది ఉండాలి మనిషికి. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మన లోపల అసూయ ఉంది, అది పవిత్ర హృదయం కిందికి రాదండి. మన లోపల కామం ఉంది, అది పవిత్ర హృదయానికి రాదు. మన లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, మన లోపల అసూయతో నిండుకొని ఉన్నాము, అది పవిత్ర హృదయం కిందికి రాదు. సో పవిత్ర హృదయంలో దీర్ఘ
దీర్ఘశాంతం ఉంటుంది, మంచితనం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, సహాయం చేసే గుణం ఉంటుంది. సో ఇవన్నీ కూడా పవిత్ర హృదయానికి సాదృశ్యము. సో పవిత్రంగా ఉండాలని మన హృదయం కోరుకుంటున్నాడు. ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానంను వెంటాడము. కానీ ఇక్కడ మనం వేటిని వెంటాడుతున్నాము? ఆపోజిట్ డైరెక్షన్లో విశ్వాసాన్ని వెంటాడాలి, ప్రేమను, సమాధానాన్ని, నీతిని మనం వెంటాడాలి. అంతేకాని ఇంకా వేరే వాటిని వెంటాడింతో అంటే కోపాన్ని, పగను వాళ్ళు బాగుపడితే. అందుకే యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్స్ విత్ అదర్స్. నేను ఎప్పుడు అదే చెప్తానండి. నీకున్నదేదో దేవుడు ఇచ్చాడు, దాంట్లో తృప్తి పడు, అప్పుడు అసూయ రాదు. సో మనం ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేయొద్దు. మన ఆశీర్వాదాన్ని, మన పిల్లల్ని ఇంకొకరి పిల్లలతో కంపేర్ చేయొద్దు, మన కారుని ఇంకొకరి కారుతో కంపేర్ చేయొద్దు, మన యొక్క గృహాన్ని ఇంకొకరి గృహంతో కంపేర్ చేయొద్దు, మనకున్న శరీరాన్ని ఇంకొకరి శరీరంతో కంపేర్ చేయొద్దు. సో అందుకే ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోవద్దు. నీకు ఇచ్చింది ఏదో దేవుడు నీకు ఇచ్చేశాడు, వాళ్ళకి ఇచ్చింది ఏదో వాళ్ళకి ఇచ్చేశాడు, నీకున్నదేదో నీకుంది, వాళ్ళకున్నదేదో వాళ్ళకుంది. ఇలా అనుకున్నప్పుడు మన లోపల అసూయ అనేది పుట్టది. మనుషులకు అసూయ ఎందుకు పుడుతుంది అంటే వాడికి ఎక్కువ జీతం వస్తుంది, నాకు తక్కువ వస్తుంది, అసూయ. వాడు 2 ఇల్లులు కొనుక్కున్నాడు, నేను ఒక్క ఇల్లు కూడా కొనుక్కోలేదు, అసూయ. దీనివల్ల మనిషి మారిపోతున్నాడు, తత్వం మారిపోతుంది, జ్ఞానం మారిపోతుంది, తెలివి మారిపోతుంది. వీటిని వెంబడిస్తున్నాడు కానీ నీతిని, విశ్వాసంని, ప్రేమను వెంబడించట్లేదు. సో కాబట్టి వీ షుడ్ చేంజ్ అవర్ మైండ్, వీ షుడ్ చేంజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. సో యాకోబు 4:1 మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్చల నుండే కదా. చూసారా అండి, మనకు ఈ యుద్ధాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు దేనివల్ల వస్తున్నాయి? మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్చల నుండే కదా. మీ అవయవంలో పోరాడు అంటే మన అవయవంలో పుట్టేది ఏంటిది? ఈ అసూయ మన అవయవంలో నుండి పుట్టేదే, మన ద్వేషము అవయంలో నుండి పుట్టేదే, కోపము అవయంలో నుండి పుట్టేదే. తన కోపము తనకు శత్రువు అంటారు. అలాగే మన అవయంలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా. నేను అదే చెప్పాను, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. సో నువ్వు ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాడు, నీకు అసూయ అనేది పుట్టదండి. ఎప్పుడైతే నువ్వు పక్కోలాగా ఆశీర్వదించబడాలని, పక్కోళ్ళలాగా నువ్వు తయారు కావాలని అనుకుంటావో అప్పుడు మనకు ఈ అసూయ అనేది పుడుతుంటుంది. సో మనకు ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు, ఈ శ్రమలు దేనివల్ల కలుగుతున్నది? నేను చాలామందిని చూశానండి, ఎంతున్నా తృప్తి లేదు, ఎంతున్నా అసంతృప్తి, వాళ్ళు సంతోషంగా ఉండలేరు. సో వాళ్ళకి ఇంకా శ్రమలు ఎక్కువ వస్తుంటా ఉంటాయి. నేను కొంతమందిని చూశాను, ఉన్న దాంట్లో తృప్తి ఉన్న వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కొంతమందికి ఎంతున్నా కూడా తృప్తిగా ఉండదు. అసంతృప్తి అనేది మంచిది కానే కాదు. సో కాబట్టి మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాము, ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఆనందంగా ఉందాం. కావాలంటే ఇంకెక్కువ కావాలని అడుగుదాం, కానీ ఇతరుల ఆశీర్వాదాన్ని మన ఆశీర్వాదంతో కంపేర్ చేయకూడదు, అది మంచిది కాదు. సో మన అవయవంలో పోరాడు మీ భోగోచముల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగున్నందున మీకేమీ దొరకదు. సో మనము సెల్ఫిష్గా అడగకూడదు. నిన్ను ఆశీర్వదించమని అడుగు దేవుణ్ణి. సో నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించమని అడగండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో మనం ఎప్పుడు కూడా సెల్ఫిష్ లాగా ఉండొద్దండి. నేను నా కుటుంబం అన్నట్టు మాత్రమే కాకుండా నేను ఆశీర్వదించి నా కుటుంబం ఆశీర్వదించబడి ఇంకా అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మారాలి అని మన మైండ్ సెట్ మారాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు అసూయ ఉండదండి. అసూయ ఎప్పుడు పుడుతుంది అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడే అసూయ పుడుతుంది. నేను బాగుపడితే చాలు అన్నప్పుడు నీకు అసూయ పుడుతుంది. నాతో పాటు 10 మంది కూడా బాగుండాలని కోరుకున్నావు అనుకో, అప్పుడు అసూయ అనేది పుట్టదు. అదే చెప్తున్నాడు వాక్యము, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. సో సెల్ఫిష్గా అడగకూడదు. మనం ఎప్పుడు కూడా 10 మందిని ఆశీర్వదించాలని కోరుకోవాలి, 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలని కోరుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో సెల్ఫిష్నెస్ వల్ల ఏమవుతుందంటే అసూయ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నేనే గొప్పగాన్ని కావాలి, నేనే డెవలప్ కావాలి, నేనే ఆశీర్వదించబడాలి, నేనే ఉండాలన్న తత్వము అది మంచిది కానే కాదు. దానివల్ల అసూయను పుట్టిస్తుంటుంది. సో ఎవరు ఎలాగన్నా ఆశీర్వదించబడని మనకు సంబంధం లేదు, ఎవరు ఎన్ని మార్కులన్నా తెచ్చుకొని మనకు సంబంధం లేదు, ఎవరు ఎంతన్నా సంపాదించుకొని మనకు సంబంధం లేదు, ఎవరికి ఎన్ని ప్రమోషన్లన్నా రానియండి మనకు సంబంధం లేదు, ఎవరు ఎన్ని ఇల్లులన్నా కొనుక్కోండి, ఎన్ని కార్లన్నా కొనుక్కోండి, ఎంత బంగారం అన్నా కొనుక్కోండి, ఎంతగా ఆశీర్వదించబడని మనకు సంబంధం లేదు. మనకి ఇచ్చింది ఆ కొద్దైనా కూడా దాంట్లో తృప్తిగా ఉంటావు చూసావా, అప్పుడే మనం నిజమైన ధనవంతులము, అప్పుడే మనకు
ఈ అసూయ అనేది పుట్టదు మన శరీరంలో. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. మనం దేవుని ఏదైనా అడిగేటప్పుడు మనం దురుద్దేశంతో అడగకూడదు, దుర్బుద్ధితో దురాలోచనలతో అడగకూడదు. సో దురుద్దేశం అంటే ప్రభువా వాళ్ళకు కారు ఇచ్చావు నాకు కూడా కారు, ప్రభువా వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చావు నాకు కూడా ప్రమోషన్. దురుద్దేశం ఇది. వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు ఎప్పుడు అడగకు. నీకు నిజంగా కారు అవసరం ఉంటే అడుగు, నిజంగా నీకు ప్రమోషన్ అవసరం ఉంటే అడుగు. సో అంతేకాని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి మాత్రం అడగకు, అది అసూయ కింద పడిపోతుంటుంది. సో కాబట్టి వి నీడ్ టు కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. దేవుని అడిగేటప్పుడు మీ భోగముల నిమిత్తము అంటే మన లగ్జరీ నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. సో ఎప్పుడైనా సెల్ఫిష్గా ఉండొద్దండి. సో ఇప్పటి నుంచి మీ ప్రేయర్ లైఫ్ మారాలి. 10 మంది గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి, దైవజనుల గురించి ప్రార్థించండి, విశ్వాసుల గురించి ప్రార్థించండి, దేశాల గురించి, రాష్ట్రాల గురించి, నాయకుల గురించి, రైతుల గురించి, ఇండియన్ ఆర్మీ గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి. నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులను గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి. నీ స్నేహితుల గురించి నీ శత్రువుల గురించి కూడా ప్రార్థించి మొదలు పెట్టండి. అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకటి, నన్ను ఆశీర్వదించు కాకుండా నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభువా. నేను అనేక మందికి సహాయం చేయాలి, నేను అనేక మందికి వాక్యాన్ని, లేకపోతే నేను అనేక మందికి ఆర్థిక సహాయాన్ని చేయాలి, ఆ రోగులను స్వస్థతపరచాలి, లేకపోతే ఇంకా అనేకమైన కార్యాలు చేయాలి, ఆ సంఘాలను నేను కట్టడానికి ఆర్థికంగా ఫైనాన్షియల్ నేను సపోర్ట్ ఇవ్వాలి. సో ఆ ఉద్దేశం కలిగి ఉండాలి. సో నేను మీ చర్చ్లను కట్టడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పాస్టర్స్లో కావచ్చు, విశ్వాసులలో కావచ్చు, వాళ్ళకు సహాయం చేయాలి, వృద్ధులను చూసుకోవాలి, అనాథ పిల్లల్ని చూసుకోవాలన్న ఈ ఇంటెన్షన్తో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు ఆశీర్వదించబడతాడు. సో దేవుడి చేత ఆశీర్వదించబడతాము. సో దేవుడు వల్ల మనం ఆశీర్వదించబడాలంటే మన మైండ్ సెట్ మారాలి, మన ఆలోచించే విధానము మారాలి. ఎప్పుడైనా కూడా ప్రతి సత్కార్యము చేయుటకు, తీతుకి రాసిన 3వ అధ్యాయం 2వ వచనం, సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. సత్కార్యము అంటే మంచి కార్యములు చేయడానికి సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక, చూడండి, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. చూసారా, ఎవరిని దూషించద్దు, ద్వేషించద్దు, విమర్శించద్దు, నోటితో ఎవరిని ఖర్చు చేయొద్దు. ఎప్పుడు ఖర్చు చేస్తాం తెలుసా? నోటితోటి. వాళ్ళ మీద అసూయ ఉన్నప్పుడే ఖర్చు చేస్తాము. సో ఇవన్నీ కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ థాట్స్, కంట్రోల్ యువర్ మైండ్ సెట్ అండ్ కంట్రోల్ యువర్ యాక్షన్స్ విచ్ ఈస్ అగ్నెస్ట్ టు ది గాడ్. సో సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. శాంతంగా ఉండాలి, శాంతులుగా ఉండాలి, జగడమాడద్దు, కొట్లాటలు పడద్దు, దూషించద్దు. సో సాత్వికంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. ఇది క్రీస్తు యొక్క తత్వము. అసూయ, గర్వము వీటితో నిండుకున్న మన శరీరాన్ని తీసివేసి వీటితో నింపుకోవాలి. పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, బట్ యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ యూ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. మనకు సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనము మార్చుకోవాలి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకలమును. చూసారా అండి, ఇప్పటి వరకు మనకు కూడా తెలియదు, వాక్యం ద్వారా తెలిస్తే కానీ మన లోపల అసూయాన్ని తెలియదు, ఆ గర్వం ఉన్నదని తెలియదు, అహంకారం ఉన్నదని తెలియదు. సో ఇప్పటి వరకు మనం మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. మనందరినీ మోసపెట్టాడు అపవాది. మన లోపల, మన శరీరం నిండా అసూయతో నింపాడు అపవాది. మన శరీరం నిండా గర్వంతో నింపాడు, అహంకారంతో నింపాడు, దుష్టత్వంతో నింపాడు. ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తున్నాం, దూషిస్తున్నాము, ఎవరిని పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడుతున్నాం, కర్స్ చేస్తున్నాము, శపిస్తున్నాము. అపవాది మనల్ని మోసపరిచాడు. నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులనై ఉండి. సో దురాశలు ఇదే అసూయ, నరహత్య, లేకపోతే కుళ్ళు, ఈర్ష, పగ, ప్రతీకారం, ఇవన్నీ కూడా దురాశలు. భోగములకు దాసులనై ఉండి దుష్టత్వం నందు అసూయ యందును. చూసారా, దుష్టత్వము నందును అసూయ యందును కాలమగుడు పడుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించి ఉంటిమి కానీ. చూసారా, ఇవన్నీ జరగలేదా అండి? మనం ఒకరికొకరిని ద్వేషించుకోలేమా? హ్యాపీగా ద్వేషించుకున్నాం. తల్లిదండ్రులను ద్వేషించుకున్నాము, పిల్లల్ని ద్వేషించాము, అక్క చెల్లెల్ని ద్వేషించాము, అన్నదమ్ములను ద్వేషించాము, భార్యను ద్వేషించాము, భర్తను ద్వేషించాము, అందరినీ ద్వేషించాము, మనము రాజకీయ నాయకులను ద్వేషించాము. సో అలా కాకుండా ఇప్పటి వరకు మన అందరినీ ద్వేషించాము. అపవాది మన చేత తప్పులు చేపించాడు, తప్పుగా ఆలోచించేలాగా చేశాడు.
బట్ అపవాదికి చోటు ఇవ్వకూడదు అని దేవుడు బైబిల్ చెప్తుంది. సో చోటు ఇవ్వద్దు మనము. ఇవన్నీ కూడా అపవాదికి చోటు ఇచ్చినట్టే. అసూయకు చోటు ఇచ్చావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. దుష్టత్వముకి చోటు ఇచ్చావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఇతరులకు దురాశలు ఉన్నాయి అంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. అసూల్యమైన ఒకరినొకడు ద్వేషించు ఉంటే మీకు కానీ ఇప్పటి వరకు ద్వేషించుంచాము కానీ ద్వేషం కూడా ఎందుకు పుట్టిందని చెప్పాను? అసూయ వల్లనే ద్వేషం పుడుతుందని చెప్పాను. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, సో ఇవన్నీ ఉన్నా కూడా లాస్ట్కు పరలోకానికి వెళ్ళేది ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ వల్లనే మనం పరలోకానికి వెళ్తాము. కానీ మనము ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చెప్తున్నా కదండి, మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలి, తగ్గించుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎంతసేపు పక్క వాళ్ళను కరెక్ట్ చేయాలని చూడకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. పక్కవాడిని కరెక్ట్ చేస్తావు, కరెక్టే, వాడు కరెక్ట్ అయ్యాడు, వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. బట్ మన సంగతి ఏంటి? మనం ఇక్కడనే విడవబడతాము. సో కాబట్టి మన రక్షకుడైన దేవుడి యొక్కయు దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక, చూసారా, మనము నీతిని అనుసరించిన క్రియమూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారానే మనలను రక్షించెను. చూసారండి, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పరలోకానికి వెళ్ళేది ఆయన కృప వల్లనే, ఆయన కనికరం వల్లనే, ఆయన దయ వల్లనే, ఆయన ఇచ్చిన బాప్తిజం వల్లనే, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ వల్లనే మనందరం కూడా మారుతున్నాము. కాబట్టి అలా అని ఇప్పుడు ఆయన కృప బట్టి మనం వెళ్తున్నాము కదా పరలోకానికి. నరహత్య చేయడం కరెక్టా? తప్పు. వ్యభిచారం చేయడం కరెక్టా? తప్పు. అసూయపడడం కరెక్టా? తప్పు. గర్వించడం కరెక్టా? తప్పు. సో ఇవన్నీ ఉంచుకోవద్దు, ఇవన్నిటిని తీసుకోవాలి. అందుకే మన లోపల మనం వీటన్నిటిని జయించలేము, తెలుసు, దేవుడు తెలుసు. మనం అసూయను జయించలేము, కోపాన్ని, ద్వేషాన్ని, పగను జయించలేము. అండ్ మన లోపల ఉన్న ఈ బలహీనతలను మనం జయించలేమని దేవుడికి తెలిసే మన లోపల ఏం పెట్టాడు? పరిశుద్ధాత్మను పెట్టి మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించను. నూతన స్వభావాన్ని కలుగ చేస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఈ వాక్యానుసారంగా నడవడం చాలా కష్టం అండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పుణ్యమా అంటూ ఆయన ఉన్నాడు కాబట్టే మనము ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాము, వాక్యాన్ని బోధించుకోగలుగుతున్నాము, వాక్యానుసారంగా నడవగలుగుతున్నాము, వాక్యానికి విధేయులై ఉంటున్నాము, వాక్యంతో నింపబడుతున్నాము. అదే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వీఆర్ నథింగ్. మనం ఏం చేయలేకపోదాము. అందుకే మనకు నూతన స్వభావాన్ని పుట్టిస్తున్నాడు. అంటే మన లోపల ఒక అసూయ ఉండే, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆ అసూయను తీసేస్తున్నాడు. మన లోపల ఒకప్పుడు అహంకారం ఉండే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా అహంకారాన్ని, గర్వాన్ని తీసివేస్తున్నాడు. మన మైండ్ సెట్ని మార్చుతున్నాడు, మనకు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, నూతన లక్షణాలు ఇస్తున్నాడు. తద్వారా మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఆయన కృప వలనే నువ్వెన్ని నీతి కార్యాలు చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, మన నీతి దేవుడి దృష్టికి మురికి గుడ్డతో సమానము. మన నీతి అలాని నీతి చేయకుండా ఆపద్దని నేను అనట్లేదు. నువ్వు చేయాల్సిన నీతి కార్యాలు, నువ్వు చేయాల్సిన ధర్మ కార్యాలు, నువ్వు చేయాల్సిన చారిటీస్, నువ్వు చేయాల్సిన పవిత్రత కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు నువ్వు చేయి. నువ్వు కాపాడుకునే వస్త్రాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని, పవిత్రత, పరిశుద్ధత అనే వస్త్రాన్ని నువ్వు కాపాడుకునేది నువ్వు కాపాడుకో. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, మనిషి చేయాల్సింది మనం చేస్తాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమాగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఆ పరిశుద్ధాత్మను మన లోపల సమృద్ధిగా కుమ్మరించాడు. కాబట్టి నువ్వు దేవుడి యొక్క ఆత్మను నమ్ము. ఈ లోకం వైపు చూడకు, ఈ లోకం వైపు ఉన్న ఆశీర్వాదాల వైపు చూడకు, ఈ లోకంలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోకు. నువ్వు ఎప్పుడు కూడా నెవర్ కంపేర్ విత్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నీకు ఇచ్చాడు దేవుడు ఈ జన్మను, నీకు ఇచ్చాడు పిల్లల్ని, నీకు ఇచ్చాడు ఉద్యోగాన్ని, నీకు ఇచ్చాడు ప్రాస్పారిటీని, నీకు ఇచ్చాడు గృహాన్ని. అంతే, దాంట్లోనే నువ్వు సంతృప్తి చెందు. కానీ పక్కవాడిది చూసి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు, వాళ్ళ మీద అసూయపడద్దు ఎప్పుడు కూడా. అలాగే మన మీద కూడా అసూయపడే వాళ్ళు ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి. నరుడి యొక్క ఏడుపు మంచిది కాదు. చూసాము యోసేపు జీవితం ఎలా జరిగిందో, దావీదు జీవితం ఎలా జరిగిందో, దానియేలు జీవితం ఎలా జరిగిందో. వీళ్ళందరూ కూడా అసూయ చేత
వాళ్ళను నాశనం చేయాలని చూశారు. సో ఇప్పుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించారట. దేవుడు మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఉపయోగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడండి. హోలీ స్పిరిట్ గాడ్, చేంజ్ మై మైండ్, చేంజ్ మై మైండ్ సెట్. హోలీ స్పిరిట్ గాడ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్, చేంజ్ మై మైండ్, చేంజ్ మై క్యారెక్టర్, చేంజ్ మై యాటిట్యూడ్. హోలీ స్పిరిట్ గాడ్, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ జెలస్ ఆన్ అదర్ పీపుల్. ఇంకా నేను అంత అనేకుల మంది మీద నేను జెలస్గా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ రిమూవ్ ఇట్. ఆస్క్ హెల్ప్ టు హోలీ స్పిరిట్ గాడ్. అది హోలీ స్పిరిట్ గాడ్ని అడగండి. ఈ నా శరీరం అంతా ఆత్మ ఫలాలతో నిండాలని అడగండి. ఆత్మ ఫలాలతో నింపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ. చూసారా అండి, ఇప్పటివరకు చెప్పినవన్నీ మంచివే కదా, ఈ వాక్యాలన్నీ మంచివే కదా. ఈ అసూయ ఉంచుకోవడం మంచిదా అండి? అది రోగమే కదా. ఈ వాక్యాలన్నీ కూడా చెప్పమని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు, మనందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము. సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు, అంటే మంచి క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సును నుంచున్నట్లు. సో మనసులో కపటం పెట్టుకోవద్దు, మనసులో అపకారం పెట్టుకోవద్దు. సో మనసులో ఈ అసూయపరులు అపకారం చేయాలని చూస్తారు. మనసులో ఉంచినట్లు నీవు ఈ సంగతులను దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఈరోజు ఎయిట్ పార్ట్స్ నుంచి దేవుడు దృఢంగా చెప్తున్నారా లేదా ఈ అసూయ గురించి? ఒక్క అసూయ అనే టాపిక్ మీద 8 భాగాల నుంచి దేవుడు చెప్తున్నాడు. సో చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి. ఇవన్నీ మంచి అండి, ఇవన్నీ ప్రయోజనకరమైనదే. మనకి ఈ వాక్యం ప్రయోజనకరమైనది, మంచిది. మనకి ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు తెలియక అసూయ పడ్డాం, తెలియక గర్వం, తెలియక కోపాన్ని తెచ్చుకున్నాం, తెలియక మనము దురాశతో, దుర్బుద్ధితో, దురాలోచనలతో ఉన్నాము. సో ఎవరు అనద్దు నా లోపల ఇవన్నీ లేవని, అబద్ధం చెప్పినట్టు. అందరి లోపల ఉన్నాయి, అందరి లోపల ఉంటాయి కూడా. దురాశ ఉంటుంది, దుర్బుద్ధి ఉంటుంది, అత్యాశ ఉంటుంది, అలాగే కామము, క్రోధము, ద్వేషము, పగ, అసూయ, ఇవన్నీ కూడా అందరి శరీరాల్లో ఉంటాయి. బట్ ఇప్పటి వరకు చెప్పాడు దేవుడు వాక్యం ద్వారా, ఇవన్నీ కూడా మనుషులకు ఇష్టమైనవి, ఇష్టం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనము, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరంగా ఉండము. సో ఇప్పటి వరకు మనకు దేవుడు చెప్పాడు ఏది మంచో, ఏది చెడో, ఏది కరెక్టో, ఏది రాంగో అన్నీ దేవుడు మనకు చెప్పాడు. సో మనం వేటికి దగ్గర కావాలి? అసూయ ఉంటే తీసివేసేసుకోవాలి. అసూయ బదులు మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఒకరు ఆశీర్వదించబడితే అసూయ రావద్దు, సంతోషం రావాలి. అలా మనం చెక్ చేసుకోవాలి. సో అసూయ వస్తుందా? ప్రార్థించుకొని వాటికి దూరం ఉండాలి. సో ఇంకా గర్వం వస్తుందా? ప్రార్థించుకొని దూరంగా ఉండాలి. సో ఏది కంపారిజన్? కుడి చేతిలో అపవాది లక్షణాలు, కుడి చేతిలో దైవ లక్షణాలు పెట్టుకోండి, ఎడమ చేతిలో అపవాది లక్షణాలు పెట్టుకోండి. చెక్ లిస్ట్ అంటున్నాను కదా, అలా చెక్ లిస్ట్ పెట్టుకోండి. సో నేను చెప్పాను అపవాది లక్షణాలు ఏంటో. అసూయ అపవాది లక్షణం, గొడవలు పడడం అపవాది లక్షణం, మద్యం సేవించడం అపవాది లక్షణం, ఆ డ్రగ్స్ తీసుకోవడం అపవాది లక్షణం, అసూయ పడడం మా అపవాది లక్షణం, దురాశతో ఉండడం, దుర్బుద్ధితో ఉండడం, దురాలోచనలతో ఉండడం, కామంతో ఉండడం, ఇవన్నీ కూడా అపవాది లక్షణం. సో అలాగే ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు. సో ఈ షుడ్ కంపేర్, నేను దేంట్లో ఎదుగుతున్నాను, దేంట్లో పెరుగుతున్నాను, ఇంకా నా లోపల ఏది ఉంది దాన్ని తీసేసుకోవాలి. ఇంకా అసూయ ఉందా? తీసేసుకో ప్రార్థించుకొని. ఇంకా దురాశలు ఉన్నాయా? తీసేసే ప్రార్థించుకొని. ఇంకా ఇతరుల మీద కోపం పెట్టుకుంటున్నావా, ద్వేషం పెట్టుకుంటున్నావా? తీసేసే ప్రార్థించుకొని. ఇంకా మనసులో శపించుకుంటున్నావు, మనసులో ఇతరులను అపకారము చేస్తున్నావు, అంటే నువ్వేమీ కొట్టట్లేదు, తిట్టలేదు, కానీ మనసులో ఇంకొకరి గురించి శపించుకుంటున్నావు, ఒకరిని నాశనం కావాలని కోరుకుంటున్నావు, నీ మనసులోనే ఒకరు నశించిపోవాలని కోరుకుంటున్నావు. ప్రార్థించుకో, ఇలా కోరుకుంటున్నాను ప్రభు, ఆ మనస్సుని తీసివేసేసే. ఫర్గివ్నెస్ లేదు, ఆ క్షమించే హృదయం లేదు, క్షమించే హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించుకో. సో ఇప్పుడు అర్థమవుతుందా? మన లోపల భోగేచ్ఛములు అంటారు కదా, మన లోపల ఫీలింగ్స్, ఎమోషన్స్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మన ఇంటెన్షన్స్ దేవుడు తెలుసు, మన ఫీలింగ్స్ దేవుడు తెలుసు, మన ఆలోచనలు మనకు తెలుసు. నువ్వు నరహత్య చేయట్లేదు, కానీ మనసులో ఒకరు నాశనం కావాలని కోరుకుంటున్నావు, అది దేవుడు దాన్ని కూడా కన్సిడర్ చేస్తాడు. నువ్వు దొంగతనం చేయట్లేదు, కానీ మనసులో ఒక 100 రూపాయలు కొట్టేయాలని ఆలోచిస్తున్నావు, దేవుడు దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. పరాయి స్త్రీని మోహపు చూస్తే చాలు, అప్పుడే మనసు
మనసులో వ్యభిచారం చేసిన వాడవైతావు అని దేవుడు చెప్పాడు. అంటే నీ మనసులను కూడా ఆయనే యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఆయన కన్సిడర్ చేస్తున్నాడు. గాడ్ విల్ జడ్జ్ అవర్ ఇంటెన్షన్స్, అవర్ థాట్స్. మన యొక్క ఇంటెన్షన్స్ని, మన థాట్స్ని, మన మనసులో ఉండే ఆలోచనలను చూశాడు. నువ్వు ఎవరిని ఫర్గివ్ చేయలేకపోతున్నావు, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు. ఇట్స్ ఈక్వల్ టు మర్డర్ అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు గాడ్స్ విల్. అందుకే మన స్టాండర్డ్ వదిలేద్దాము, దేవుడి స్టాండర్డ్లోకి ఎదుగుదాము. దేవుడి యొక్క స్టాండర్డ్స్ వేరు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్లోకి మనం ఎదగాలి అని కోరుకోవాలి. దూరంగా ఉండము. సో అన్నిటికీ దూరంగా ఉండండి. అంటే వీటికి, ఈ లక్షణాలకు దూరంగా ఉండండి. అసూయకు దూరంగా ఉండండి, గర్వానికి దూరంగా ఉండండి. మన స్టాండర్డ్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, మన ఫెయిత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది దేవుడి స్టాండర్డ్ లెవెల్కి మనం వెళ్ళిపోవాలి. మతభేదములు కలిగించు మనిషికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాటిని విసర్జించుము. సో ఈ మతభేదములు వల్ల అసూయలు పెరుగుతాయి. కులాల మధ్య అసూయలు, అండ్ కుటుంబాల మధ్య అసూయలు, 2 దేశాల మధ్య అసూయలు. సో అసూయలు వీటన్నిటి వల్ల పెరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎంటర్టైన్ చేయొద్దు. అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. చూసారండి, అసూయపరులు తనకు తానే శిక్ష విధించుకుంటాడు, పాపము చేయుచున్నాడని. పాపము, అసూయ మన శరీరంలో ఉన్నదా, అది పాపముతో సమానం అండి, పాపముతో సమానము. గర్వము అలాగే, ఇతరులను మనము క్షమించలేకపోతున్నాం, అది పాపము. దేవుడికి ఇప్పుడు నీ మనసులో ఉపకారం బదులు అపకారం పెట్టుకున్నావు, అంటే చెడుని పెట్టుకున్నావు, వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నావు నీ మనసులో, అది దేవుడి దృష్టికి చెడ్డైన ఆలోచన. ఆ చెడ్డ ఆలోచన ఏంటిది? పాపంతో సమానము. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, మన మనసును ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు దేవుడు. సో దేవుడు మన మనసులను, మన ఆలోచనలను, మన తలంపులన్నిటిని కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు. సో మనం కూడా ట్రాన్స్ఫర్మ్ కావాలి, మనం కూడా మార్చుకోవాలి మన పద్ధతిని, మన అలవాట్లను, మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? అట్టివాడు మార్గంను తప్పి, ఎట్టివాడు అసూయ ఉన్నవాడు, గర్వం ఉన్నవాడు మార్గంని తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. సో పాపము చేసిన వాళ్ళం అవుతాము. సో మన మనసులో ఇతరులను శపించుకున్న అది దేవుడి దృష్టికి పాపం చేసిన వాళ్ళమే. అందుకే మన స్టాండర్డ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ రోజు నుంచి. లెట్ us pray. నజరుడైన యేసయ్య, అసూయ అనే చాప్టర్ ద్వారా మా అందరితో మాట్లాడావు తండ్రి. చాలా గొప్ప గొప్ప సంగతులు మాకు బయలుపరిచావయ్యా. అయ్యా ప్రభువా, అయ్యా దావీదు జీవితాన్ని చూపించావు, డానియల్ జీవితాన్ని చూపించావు, అలాగే యోసేఫ్ జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపించావు తండ్రి. అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మేము మీకు విరోధంగా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు, ఎన్నో తలంపులతో మేము నడుచుకున్నామయ్యా. మాకు నిజంగా ఈ వాక్యము తెలియక మేము అలా బ్రతికాము తండ్రి. అపవాదికి మేము చోటిచ్చామయ్యా. ఈరోజు నుంచి మమ్మల్ని మీరు 2వ రాకడ సమయం వరకు మేము సాధ్యమైనంత వరకు మార్చుకునే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ వాక్యం విన్న వాళ్ళ మాత్రమే కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా లోపల ఆవగింజంతా అసూయ ఉన్న తీసివేనైనా, ఆ అసూయ మాకు మంచిది కాదు నాయన, మాకు ప్రయోజనకరమైనది కాదు నాయన. మా లోపల అసూయను కంప్లీట్గా వ్రేళ్లతో సహా తీసివేయమని ఈరోజు వాక్యం ద్వారా 8 రోజులుగా మాతో మాట్లాడి దీని విషయంలో మాకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చావు తండ్రి. కంప్లీట్గా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి, మంచి మేలైన జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచావు తండ్రి. ఇంత మంచి దివ్యమైన వాక్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నందుకు, మా స్వభావాలను, మా లక్షణాలను, మా మా యొక్క చెడునంతా తీసేసి మీ స్వరూపంలోకి మమ్మల్ని మారుస్తున్నందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.